మరి నిజాయితీగా ప్రశాంతంగా జీవించడానికి ఇక్కడ కొన్ని మార్గాలున్నాయి. మొదటిది, 10 మందిలో ఉన్నప్పుడు మన ఆహాన్ని పక్కన పెట్టాలి. అది మనల్ని అందరితో కలుపుతుంది. 2, నలుగురితో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోవాలి. నవ్వు మనసు భారాన్ని తగ్గిస్తుంది. 3, సంతోషాన్ని మనవాళ్లతో పంచుకోవాలి. పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. 4, కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లను దిగమింగుకొని నిలబడాలి. అదే మనల్ని బలంగా మారుస్తుంది. 5, మనం చేసేది తప్పని తెలిస్తే దాన్ని మార్చుకోవడానికి వెలకాడకూడదు. ఇక ఆఖరిది, 6వది, గతాన్ని, అది చేసిన గాయాలను వదిలేసి ముందుకు సాగాలి. ఇప్పుడు మనం మన ప్రయాణంలో చివరి అత్యంత శక్తివంతమైన భాగానికొచ్చాం. మనసు ఒక పొలం లాంటిది. దానిని మనం జాగ్రత్తగా సాగు చేసుకోవాలి. మనస్సుని ఒక పొలంతో పోల్చవచ్చు. భూమి సారవంతంగా ఉన్నంత మాత్రాన పంట పండదు కదా. మంచి విత్తనాలు వేయాలి, కలుపు మొక్కలు తీసేయాలి. మన మనసు కూడా అంతే. ఏ ఆలోచనల్ని విత్తనాలు వేస్తున్నాం, ఏ చెడు ఆలోచనల్ని కలుపు మొక్కల్ని పీకేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఇది మన అంతర్గత తోట పనిలాంటిది. దీనికి మన శ్రద్ధ నిరంతరం అవసరం.